ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు. హై బీపీ బహి. తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయము 22వ శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాము. మరి తెలుసుకుని పోయే ముందు ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకునే ముందు శ్లోక వివరణ చూద్దాం. శ్లోకాన్ని శ్రద్ధగా ఆలకించండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అందరూ పలకండి. అద్భుతమైనటువంటి బీజాక్షరాలు, శక్తివంతంగా ఉన్నటువంటి శ్లోకాలు. రాకపోయినా పర్వాలేదు, ధ్యాన వివరణ మీద మన శ్రద్ధ ఉండాలి, తాత్పర్యం మీద మన శ్రద్ధ ఉండాలి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. తాత్పర్యమేమనగా, చిరిగిపోయిన బట్టలు వదిలి మనం సనాతన వస్త్రాలు ధరిస్తున్నట్లే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. చిరిగిపోయిన బట్టలు వదిలేసి ఎవరిమైనా కానీ ఎంత నచ్చినదైనా, పట్టు వస్త్రాలైనా, అద్భుతమైనటువంటి మనకు నచ్చిన వస్త్రాలైనప్పటికీ అవి చిరిగాయంటే వదిలేస్తాం కదా. అవి వదిలేసి మనము ఏం చేస్తామయ్యా అంటే నూతన వస్త్రాలు ధరిస్తాము. నిరుపయోగంగా శరీరాన్ని వదిలి కాళ్ళు చేతులు పడిపోయాయి, చెవులు వినిపించడం లేదు, వయసు మీద పడింది, కళ్ళు కనిపించడం లేదు, జీర్ణక్రియ సరిగా పనిచేయడం లేదు, కిడ్నీలు పనిచేయడం లేదు, పళ్ళుడిపోయాయి, తినాలనిపించడం లేదు. ఇవన్నీ ఎవరైతే వృద్ధుడు అయింటాడో, శరీరం శిథిలావస్థకు అయింటాడో వాళ్ళు బాధపడుతున్న విషయాలే కదా. మరి శరీరాన్ని వదిలి ఆత్మ ఏం చేస్తుంది? అలాంటి శరీరంతో జీవించదు, కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? ఆ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. చినిగిపోయిన వస్త్రాలను ధరించిన వాడు హాయిగా ఉంటాడా? ఎప్పుడెప్పుడు వీటిని వదిలించుకుందామా అనుకుంటాడు కదా. అలానే ఆత్మ కూడా శిథిలమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ధ్యాన వివరణ. ఈ భౌతిక శరీరాన్ని మనం వేసుకునే దుస్తులతో పోల్చారు వేదవ్యాసుల వారు. వేదవ్యాసుల వారు ఏం చేశారంటే ఈ శరీరాన్ని దుస్తులతో పోల్చారు, మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. వేదవ్యాసుల వారు ఎవరో తెలుసు కదా, భగవద్గీతను రచించిన రచయిత్ర. తన 3వ కంటితో సమస్తాన్ని అవగతం చేసుకొని ఆయన రాశారు. బట్టలు పాతవే చిరిగిపోతూ ఉంటే వాటిని తీసి అవతల పారేసి వేరేవి కొత్త వాటిని తొడుక్కుంటాం కదా. బట్టలు ఏమైపోతాయి? పాతగా అయిపోయాయి, మసి పట్టిపోయాయి, లేదా బుడద పట్టింది, లేదా ఏదో దానికి మూలికి తగులుకొని చినిగిపోయాయి. నీకు నచ్చిన, ఇష్టమైన, బాగున్నా వేసుకుంటావా? వేసుకో కదా. వాటిని పక్కన పాడేసి కొత్త వస్త్రాలను ధరిస్తావు కదా. ఆ ఎగ్జాంపుల్నే, ఆ ఉదాహరణని ఇక్కడ తీసుకున్నారు. బట్టలు పాతవే చిరిగిపోతూ ఉంటే వాటిని తీసి అవతల పారేసి వేరేవి కొత్త వాటిని తొడుక్కుంటావు కదా. శరీరానికి కూడా అలాగే వయసు అయిపోయి, ముసలితనం వచ్చేసి, శిథిలమైపోయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇమాజిన్ చేయండి. చూడండి, ముసలి వాళ్ళను పాపం కళ్ళు సరిగా కనిపించవు, బామ్మగారు అని అన్నా వినిపించదు. ఎవరో నేను గుర్తుపట్టు అంటే వేరే వేరే పేర్లు ఏదో చెప్తుంది. మనం ఏదో అడిగితే చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు. ఏమైనా తింటావా అని అడిగితే అమ్మ అరగడం లేదు అంటుంది.
ఇలా ఉన్న శరీరంతో, షుగర్‌తో, బీపీలతో శరీరమంతా ముడతలు పడి ఎంత అవస్థలు పడుతూ ఉంటున్నారో. అవునా? లేదా? ముసలితనం అంటే అలానే ఉంటారు గదా! తాతగారు గావచ్చు, బామ్మగారు కావచ్చు, మనం కూడా భవిష్యత్తులో అలానే అయిపోతాము. అవునా? ముసలితనం వచ్చేసి శిథిలమైపోయి మరణం ద్వారా రాలిపోయినప్పుడు, ముసలితనం వచ్చేసి ఎప్పుడైతే మరణమో సంభవిస్తుందో, ఈ చెట్టు మీదుండే ఆకు రాలిపోవాల్సిందే. అది తథ్యం. దాన్ని తప్పించుకోలేము. ఓకే. ఆత్మ వేరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈడ మనకు డౌట్ రావచ్చు. చిన్న పిల్లలు మృత్యువాత పడుతున్నారే 16, 18, 20, 35, 40 ఏండ్లు, 48 ఏండ్లు, 5 ఏండ్ల పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏమి అని అనుకుంటాము. ప్రతి ఆత్మ ఎంత అనుభవం కావాలనో, ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉండాలనో అంతే రాసుకొస్తుంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు తన శ్వాసలు ముగిసేలోపు తన అకౌంట్‌లో అయిపోయింది. మన అకౌంట్‌లో బ్యాలెన్స్ అయిపోతే ఏమైతుంది? మనం వెళ్ళి ఏ షాపుకి వెళ్ళినా షాపింగ్ చేసి ఆ కార్డ్ ఇస్తే ఏమైతారు? రిజెక్ట్ చేస్తారా లేదా? అలానే శరీరంలో నుంచి ఆత్మ వైదొలుగుతుంది. అయిపోయినాయి శ్వాసలు. శ్వాసలయిపోతే శరీరంలో ఆత్మ ఉండదు. వైదొలిగిపోతుంది. ఆత్మ వేరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అంతటితో ఆగిపోదు. గతంలో ఎన్నో శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు రకరకాలుగా మనకి వివరించాడు. మన దుఃఖాన్ని మటుమాయం చేశాడు. మూలాల్లో ఉన్న అనుమానాలు తీర్చేశాడు. ఇంగా ఇన్ని ఉదాహరణలు చెప్పినా మనం ఇంకా దుఃఖిస్తున్నామంటే ఆ అజ్ఞానము మెండుగా ఉందని అర్థము. సాధన చానా చేయాలని అర్థము. ఆత్మ వేరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది. శరీరం పాడైపోయింది. ఈ చొక్కా చినిగిపోయింది. లేకపోతే నువ్వు వేసుకున్న నచ్చిన చీర కావచ్చు, డ్రెస్ కావచ్చు పాడైపోయినాయి. వాటిని అలానే వేసుకొని తిరుగుతావా? పక్కకు వదిలేసి కొత్త వస్త్రాలను ధరించినట్లు ఆత్మ కూడా అయిపోయినటువంటి ఆ మృతదేహాన్ని వదిలేసి కొత్తగా అద్భుతమైన నూతన శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మగా వేరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ దేహం ఒక వస్త్రం. మనం దేహదారులం. ఇంత చక్కగా వివరించారు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మ వేరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ దేహం ఒక వస్త్రం. ఈ దేహాన్ని ఎలా పోల్చారు వేదవ్యాసుల వారు? ఒక వస్త్రంతో పోల్చాడు. మరి మనం ఎలాంటి వాళ్ళం? దేహదారులం, ధరించే వాళ్ళం. ఓకే. ఆ విధంగా మరణం అంటే పాతబడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలివేయడం. మరణం అంటే ఏదో కాదు, పాతబడిపోయిన పనికి రావడానికి ఎటువంటి స్థితిలో లేని ఈ శరీరాన్ని జస్ట్ వదిలేయడము. మనకు చెప్తూనే ఉన్నారు కదా, చిరిగిన చొక్కాను వేసుకొని తిరగవు కదా, తీసేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తావు కదా, అలాంటిదే. శిథిలమైన శరీరంతో ఏం చేస్తావు? ఎన్ని రోజులు ఉంటావు? ఎవరినైనా బెడ్ మీద ఉన్న వాళ్ళని వెళ్ళి అడగండి, ఏం కోరుకుంటున్నావు అంటే, భగవంతుడా నన్ను ఎప్పుడు తీసుకుపోతావయ్యా అని కోరుకుంటున్నాను అని అంటారు. అంటే అర్థమేమి? ఈ శరీరాన్ని వదిలేయాలనే కదా అర్థము. ఎందుకంటే సహకరించకునుంది. కళ్ళు కనిపీకున్నాయి, చెవులు వినిపీకున్నాయి, కిడ్నీలు పనిచేయకున్నాయి, అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాడు. అప్పుడు కోరుకుంటాడా ఇంకా నేను ఉండాలి అని? అనుకునే వాళ్ళు మూర్ఖాత్మలు లేకపోలేదండోయ్. పత్రిజీ సార్ అనేవారు, మూర్ఖాత్మలు ఎన్ని లక్షల వేలు ఉన్నాయో అలా మొండిగా మొరాయించి ఆత్మలు ప్రేతాత్మలుగా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని చెప్పేవారు. మరణం అంటే పాతబడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలివేయడం, కొత్తదైన తేజోవంతమైన ఆత్మతో విహరించడం. ఏమని చెప్తున్నారు? కొత్తదైన తేజోవంతమైన శరీరాన్ని ఇంకా కొత్తగా మనము ఆ శరీరాన్ని తీసుకోవడము. ఈ శరీరాన్ని వదిలేయడం, మరి మనము కొత్త శరీరాన్ని ధరించడం. ఆ పైన వేరొక అనువైన భౌతిక శరీరంతో నూతన జన్మను తీసుకోవడమే. ఆ పైన ఏం చేయాలా? వేరొక అనువైన మన కంఫర్ట్ అయినటువంటి భౌతిక శరీరంతో నూతన జన్మను, అంటే కొత్త జన్మను తీసుకుంటావు. భౌతిక శరీరం అంటే ఇది. నూతన జన్మను తీసుకుంటే మరి న్యూ లైఫ్, న్యూ పేరెంట్స్, న్యూ సిస్టర్స్, న్యూ నైబర్స్, అంత కొత్తదనం. ఎందుకంటే ఈ జన్మ ఇక్కడితో అయిపోయింది. భౌతికమైన స్థూల శరీరం యొక్క తత్వం అందరికీ తెలుసు. అంటే భౌతిక శరీరం యొక్క తత్వం అందరికీ తెలుసు. ఆకలి వస్తుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది, నడుస్తుంది, గెంతుతుంది, పనులు చేస్తుంది. భౌతిక శరీరం ఇదే కదా చేసేది. మాట్లాడతాము, ఇంద్రియాలు ఉన్నాయి కదా, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ చేసే చేష్టలన్నీ మనకు అవగతమే. ఓకే. మరి కానీ సూక్ష్మ శరీరం యొక్క తత్వం ఏమి? సూక్ష్మ శరీరం అంటే ఏమి? కంటికి కనిపించని శరీరం సూక్ష్మ శరీరము. అది నీ కంటికి కనిపించదు. మరి ఆత్మ పదార్థం యొక్క తత్వం కేవలం యోగులకే తెలుసు. స్థూల శరీరాన్ని అందరము దర్శిస్తాం, సూక్ష్మ శరీరాన్ని యోగులు మాత్రమే దర్శించగలరు. ఆత్మని ఎవరు దర్శించగలుగుతారు? యోగులు మాత్రమే దర్శించగలరు. యోగులు అంటే
నిత్యము ఆత్మ దర్శనం కోసం తపిస్తున్న వాళ్ళు, సాధన చేస్తున్న వాళ్ళు, గురు సాంగత్యంలో ఉన్నవాళ్ళు, కఠినమైన ఇష్టంతో, శ్రద్ధతో, తపనతో సాధన చేస్తున్న వాళ్ళు. ఆత్మ పదార్థం యొక్క తత్వం కేవలం యోగులకే తెలుసు. దేహంలో ఉన్నప్పుడు ఆత్మ పదార్థాన్ని దేహి అంటాము. దేహంలో ఉన్నప్పుడు ఏమైపోతుంది? ఆత్మ పదార్థాన్ని దేహి అంటాము. మన దేహంలో ఆత్మ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా లోపల ఏముంది? ఆత్మ ఉంది. దాన్ని ఏమంటారు? దేహి. దానికి ఒక పేరు ఉంది. మన లోపల ఆత్మ ఉంటే దాని పేరు దేహి. ఓకే. దేహం నుండి బయటికి వచ్చేసిన విదేహి అంటాము. ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటికి వదిలిందనుకోండి, ఆ దేహి ఏమైపోతుంది? విదేహి అవుతుంది. మనసుతో కూడుకున్నప్పుడు బాగా శ్రద్ధ పెట్టండి. చాలా ఇవన్నీ ఇమాజిన్ చేసుకోండి ప్లీజ్. అప్పుడు బాగా అవగాహనం అవుతుంది. చాలా తృప్తిని పొందుతాం, ఆచరిస్తాము. మనసుతో కూడుకున్నప్పుడు అంటే సంకల్పాలు వికల్పాలు చేస్తూ ఉన్నప్పుడు, నేను నాది అనే తత్వంతో ఉన్నప్పుడు, నేను నాది అనేది, ఇది నేను గొప్పవాణ్ణి, ఇది నాది అనేతో విర్రవీగుతూ ఉంటాము. మంచి చెడులతో కూడుకున్నప్పుడు మంచి చేస్తూ ఉంటాం, చెడు చేస్తూ ఉంటాం. అండర్స్టాండ్? మరి అంతేకాకుండా ఇదే ఆత్మను జీవాత్మ అంటాము. ఏమి? సంకల్ప వికల్పాలు, నేను నాది, మంచి చెడులతో కూడుకున్నప్పుడు ఇదే ఆత్మను జీవాత్మ అంటే వీడు. ఓకే. మరి ఆత్మస్థితి ఏమో తెలుసుకుందాం. ఈ జీవాత్మలో ఎప్పుడైతే మంచి చెడు అనే భావన నశిస్తుందో, చూడండి, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఎప్పుడు పరిపూర్ణానంద స్వామి భగవద్గీత చెప్పేటప్పుడు చెప్పేవాడు, భగవంతుడు ఏకత్వంలో ఉంటాడు, మానవుడే ద్వంద్వత్వంలో ఉంటాడు అని చెప్పేవాడు. బాగా వర్షాలు పడుతున్నాయి, ఆహా ఎంత హాయిగా ఉంది, ఎండాకాలం అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది కదా, ఎంత మధురంగా ఉంది అని అనుకుంటాడంట. చక్కగా పకోడీలు వేయించుకొని భార్యతో బజ్జీలు వేసుకొని తింటాడంట, హాయిగా ఉంటాడంట. తను కూడా భార్య, అబ్బా ఎంత బాగుంది, నా కుటుంబం ఎక్కడ బయటికి పోకుండా చక్కగా ఇక్కడనే ఉన్నారు, పిల్లలు బయటికి ఆడుకోవడానికి పోకుండా నా భర్త నా కళ్ళ ముందే ఉన్నాడు, చక్కగా ఆనందిస్తారంట. అదే వర్షం 4 రోజులు పడిందంటే భర్త చికాకు పడతాడంట పనులు కాకున్నాయని. ఈ ఇంటి ఇల్లాలు బట్టలు ఆరలేదు, పిల్లల గోల, భర్త అవి కావాలి ఇవి కావాలంటున్నాడు. ఒకప్పుడు ఆనందము, అంత లోపల ఆ వర్షము చికాకుని పుట్టించింది. మరి మనలో ఉందయా ద్వంద్వత్వము, వర్షంలో ఉందా? అలా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. అంతే కదా. కాలానుగుణంగా ఎండలు కావాలి అంటాము, ఎండలు వస్తే అబ్బబ్బా ఎండ అంటాం, వర్షాలు వస్తే అయ్యయ్యో వర్షాలు అంటాం, కావాలి అంటాం, వద్దు అంటాము. అందుకనే భగవంతుడు అంటాడు, భగవంతుడికి ఏకత్వమే ఉంది, మనకే ద్వంద్వత్వం. అదే భగవంతుడు వర్షం పన్నా కుంభవృష్టి పన్నా ఆయన ఎలా ఉంటాడు అంటే సాక్షిభూతంగా ఉంటాడు. పొంగిపోడు, కుంగిపోడు. ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అనుకోడు. అందుకని ఇక్కడ వివరిస్తున్నారు, ఈ జీవాత్మలో ఎప్పుడైతే మంచి చెడు అనే భావన పోతుందో, ఏది జరిగినా అనుభవమే. పత్రిజీ సార్ ఎన్నోసార్లు చెప్పాడు, అనుభవం మాత్రమే ఉంది, మంచి చెడు అన్నీ నీ దృష్టిలో ఉన్నాయి, సృష్టిలో లేవు. ఎక్కడున్నాయి? ఈ దృష్టిలో ఉంది. దృష్టిని బట్టే సృష్టిలోటివి నీకు ద్వంద్వాలుగా కనిపిస్తాయి. నీ దృష్టి మారితే సృష్టి ఎలా ఉందో అలానే కనిపిస్తుంది అని ఎంతో చక్కగా వివరించేవారు. ఎప్పుడైతే నువ్వు నేను అనే భావన పోతుందో, నువ్వు తక్కువ, నేను ఎక్కువ, నేను ఎంత గొప్పవాన్నో నువ్వేదో, ఈ యొక్క నేను నువ్వు అనే భావన పోవడమే కాకుండా అందులోనే అంతరార్థం ఏమంటే నేను భగవంతున్నే, నువ్వు భగవంతుడివే, అందరము భగవంతులమే, మానవులే కాదు సమస్త జీవకోటి. కోళ్ళను మేకలను హింసించి వాటిని భక్షిస్తున్నాం చూడు, ఎందుకు? నువ్వు నేను అనే భావన ఉండబట్టే. ఓకే. ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో, అహంకారం 3 రకాలుగా ఉంటుంది. అందగాడిని, చదువుంది, పదవి ఉంది అని ఈ 3 అహంకారాలే. ఆస్తి, పదవి, అందం, ఈ 3 అహంకారాలు. ఈ 3 శాశ్వతమా? ఒకసారి చెక్ చేద్దామంటారా? చూడండి, 18 సంవత్సరాల్లో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు చక్కగా ఉంటారు, చూడముచ్చటగా ఉంటారు. అదే వాళ్లకు 70 ఏండ్లు 80 ఏండ్లు వస్తే ఆ అందం శాశ్వతం ఉంటుందా? 40 ఏళ్ళకి 50 ఏళ్ళకే మార్పులు వస్తాయి కదా. మరి ఎందుకు అలా విర్రవీగుతావు అని ఆధ్యాత్మికత చెప్తుంది. ఎంజాయ్ చేయి, నీ లైఫ్ని నువ్వు ఆనందంగా స్వీకరించు. కానీ ఇది శాశ్వతం అని అనుకుంటున్నావు చూడు, అది అజ్ఞానం, అది మూర్ఖత్వము అని అంటుంది. పదవిని చూసి విర్రవిగుతూ ఉంటావు. నేను ఎమ్మెల్యేననో, ఎంపీననో, సర్పంచ్ననో, ముఖ్యమంత్రినో, ఎంతమంది వాళ్ళు మరణించేంత వరకు వాళ్ళ పదవులు వాళ్ళతోనే ఉన్నాయి. ప్రశ్నించుకోవాలనా వద్దా?
పోనీ ఉద్యోగస్తుడైనా ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏ రోజు ఒకరోజు పదవి విరమణ చేయాలనా వద్దా? అది కూడా కాదు, మరణం వచ్చిందంటే ఎన్ని సంపదలున్నా వదిలి వెళ్ళాలనా వద్దా? మరి నువ్వు నేను ఏమి? అహంకారం ఎందుకు? ఇవన్నీ మనలో నుంచి వైదొలగాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అలాంటి జీవాత్మను విముక్తాత్మ అంటాము. మంచి చెడులు వెళ్ళిపోయి నేను నువ్వు అనే భావన వెళ్ళిపోయి నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడివి, నేను ఆత్మస్వరూపుడిని, నీలో దైవం ఉంది, నాలో దైవం ఉంది, అంతటా దైవం ఉంది అనే స్థితికి చేరుకోవాలి. ఓకే, అంతేకాకుండా అహంకారము, ఈరోజు ఈ సంపదలు ఉంటాయి, రేపు ఉండవు, ఇది నాది కాదు, ఆ భగవంతుడు ఇచ్చాడు, నేను ఉన్నంత వరకు వీటిని చక్కగా నేను తింటూ నలుగురికి పంచి పెట్టాలి అనే స్పృహతో ఉన్నవాడు అప్పుడు ఏమైపోతాడు? విముక్తాత్మ అవుతాడు, విముక్తి పొందుతాడు. ఈ మూడిటిని మనం జయించలేకపోతున్నామా అని మనకి ప్రశ్నిస్తుంది కదా. మంచి చెడు నుంచి విడనాడు, నువ్వు నాది అని విడనాడు, అహంకారాన్ని విడనాడు. ఈ మూడిని విడనాడితే ఏమైపోతుంది? ఈ జీవాత్మ ఏమైపోతుంది? విముక్తాత్మ అవుతుంది. మరి వీటిని చక్కగా మనం పాటిస్తే ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవచ్చు కదా. అంత ఈజీ కాదని నాకు కూడా తెలుసు. అందుకని నిత్య ధ్యానాభ్యాసము, జ్ఞానము పొందుతూ ఉండాలి. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, సేవ, ఈ 4టిని రోజు మన జీవితంలో అనుదినము ఉండాలి. రోజు ఎలా పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ చేస్తామో మన దినచర్యలో భాగం కావాలి. అప్పుడు ఈ జన్మ సార్థకత ఏర్పడుతుంది, వృధా కాదు. 100 జన్మలు, ఎన్ని జన్మలు పరిగెడుతూ ఉంటాం చెప్పండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడైతే నువ్వు నేను అనే భావన పోతుందో, ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అలాంటి జీవాత్మను విముక్తాత్మ అంటారు. అలాంటి జీవాత్మను ఏమంటారు? విముక్తాత్మ అంటారు. జీవాత్మగా వచ్చి మంచి చెడులకు అతీతంగా, అహంకారానికి అతీతంగా, నువ్వు నేను అనేదానికి అతీతంగా ఎదిగినటువంటి జీవుడు ఏమైపోయినాడు? విముక్త స్థితికి చేరుకున్నాడు, ముక్త స్థితికి చేరుకున్నాడు. ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరంపరలో, ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరాక్రమంలో విముక్తాత్మ కావాల్సిందే. అంటే తన జర్నీలో ఏదో ఒక రోజు ఏ స్థితికి చేరుకోవాలి? జీవాత్మ విముక్త స్థితికి చేరుకోవాలి అని చెప్తున్నారు. విముక్తాత్మ కావాలి, ముక్త పదం పొందాలి. ముక్త పదం పొందాలంటే ఏం చెప్పారు? నాది నీది వద్దు, నువ్వు నేను వేరు కాదు, మంచి చెడులు విడనాడు, సంకల్పము వికల్పాన్ని విడనాడు, అహంకారాన్ని విడనాడు అని చెప్తున్నారు. అహంకారం ఎప్పుడు వస్తుంది నీకు? నేనే గొప్ప అని అనుకుంటున్నప్పుడు. మరి నేనే గొప్ప అని అనుకుంటారు కదా. ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, ఎవరైనా నీకు ఫలాంది నీకు రాదు అంటే నన్ను చులకన చేస్తావా, నన్ను తక్కువ చేస్తావా అని అంటాం. మీకు ఇంట్లో ప్లంబరో, కుక్కరో, లేకపోతే ఫ్రిడ్జో, ఏసీనో రిపేర్ వచ్చింది, మీరు చేసుకోవచ్చు కదండి. అబ్బబ్బే, ఎలక్ట్రిషియన్ కావాలి, ప్లంబర్ కావాలి, ఇంకా కార్పెంటర్ కావాలి, ఇలా ఎంతోమంది మీద ఆధారపడతాం. మరి ఏ విధంగా మనం గొప్పవాళ్ళము? అందుకనే ఎప్పుడైనా కానీ ఎలా ఉండాలి? ఒదిగుండాలి. ఎంత శక్తివంతుడైనా ఎలా ఉండాలి? భగవాన్ నువ్వు నాకు ప్రసాదించినటువంటి భిక్ష అనే స్థితిలో ఉండాలి. అవన్నీ అనుకోకపోయినా నాకు ఇది తెలుసు, అది తెలుసు అని విర్రవీగరాదు. ఓకే, ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరంక్రమంలో విముక్తాత్మ కావాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అలాంటి జీవాత్మ విముక్త స్థితికి చేరుకుంటుంది. ఫస్ట్ పాయింట్, నీకు అహంకారం వదిలిపోయింది, నేను నువ్వు అనే పోయింది, ఆ తేడా, ఈ డిఫరెన్సియేషన్ పోయింది. అంతేకాకుండా సంకల్పం చేయడం, వికల్పం చేయడం పోయింది. అప్పుడు ఏమైపోతావు? నువ్వు విముక్త స్థితికి, ముక్త స్థితికి వెళ్ళిపోతావు. జన్మ మరి పొందాల్సిన అవసరం లేదు. పునరపి జననం పునరపి మరణం నుంచి నువ్వు ముక్త పదంలోకి వెళ్ళిపోతావు. నెక్స్ట్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాంటి జీవాత్మను విముక్తాత్మ అంటాము. ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరక్రమంలో విముక్తాత్మ కావాల్సిందే. ప్రతి జీవాత్మ కూడా 84 లక్షల జీవరాశులు, ఖనిజ, వృక్ష, జంతువు నుంచి మానవుడికి వచ్చాం. మానవుడు ఎప్పటికైనా ఏం కావాలా? విముక్తాత్మ కావాల్సిందే. క్రియేటర్ నుంచి నువ్వు వచ్చావు, అంశాత్మగా నువ్వు ఎలా విరాజిల్లాలి? విముక్త స్థితికి పొందాలి, ముక్త పదం పొందాలి. కంకణం, ఒకానొక విముక్తాత్మ ఇక అందరినీ విముక్త స్థితికి తీసుకువెళ్ళడానికి కంకణం కట్టుకున్నప్పుడు ఆ విముక్తాత్మలు ఇక పరమాత్మలుగా ఉదహరించబడతారు. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు పత్రిజీ సారు ఇంత గొప్పగా మనల్ని తీర్చిదిద్దడానికి కారణం ఈడ అర్థమవుతుంది. ఏమంట? ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరక్రమంలో విముక్తాత్మ కావాల్సిందే. ఒకానొక విముక్తాత్మ ఇక అందరినీ
విముక్త స్థితికి తీసుకువెళ్ళడానికి కంకణం కట్టుకున్నప్పుడు పత్రిజీలో నువ్వు నేను అనే తేడాలు లేవు, మరి సంకల్ప వికల్పాలు లేవు, అహంకారం లేదు. ఆయన ముక్త పదం పొందాడు. అది మనకు అర్థమైపోయింది. ఆయన యొక్క సంకల్పం అయిపోయింది, నేను పొందినాను, అందరినీ ముక్త పదంలో పెట్టాలి అని కంకణం కట్టుకొని అందరిని ఏం చేశాడు, ఈ దోవకు తీసుకొస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమైపోతారంట అంటే, ఇక అందరినీ విముక్త స్థితికి తీసుకువెళ్ళడానికి కంకణం కట్టుకున్నప్పుడు ఆ విముక్తాత్మలిక పరమాత్మలుగా ఉదహరింపబడతారు. వాళ్ళు ఏమైపోతారు, ఇంకా పరమాత్ములుగా ఉదహరింపబడతారు అని అనేసి, అంటే పూర్ణత్వం పొందారు అని అర్థము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అర్జునుడిని జీవాత్మని, కృష్ణుడిని వేదవ్యాసులు అని పరమాత్మలని అని అంటాము. అర్థమైందా? మరెందుకు అర్జునుడు మంచివాడు, ఎన్నో త్యాగాలు చేశారు, దయ కరుణ అన్నవాళ్ళు, వాళ్ళు ఎందుకు జీవాత్మని అంటున్నారు? ఆయనకు దుఃఖం ఉంది, నా వాళ్ళు అని ఏడుస్తున్నాడు, నా తాత, నా గురువు, నా బంధువులు అని దుఃఖిస్తున్నాడు. వాళ్ళని ఏమంటారు? జీవాత్మ అంటారు. కృష్ణుడు తన కళ్ళ ముందే తన మేనల్లుడు చనిపోయినా దుఃఖించలేదు, తన బిడ్డ ఎన్నో బాధలు పెట్టాడు అని చెప్తారు. కృష్ణుడు కొడుకులు చాలా దుర్వ్యసనాలు పాళ్ళైపోయారు, కానీ ఆయన దుఃఖించలేదు. మరి ఆయన విముక్తాత్మ అవునంటారా కాదంటారా? నేనెవరిని అనుకున్నాడు, వాడి అనుభవం వాడిది, నా అనుభవం నాది అనుకున్నాడు. మనం ఆ స్థితిలో ఉన్నామా? ఉండాలంటే ఏం చేయాలి? ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య సేవ చేయాలి. శ్రీకృష్ణుని వేదవ్యాసులను పరమాత్మ అని అంటాం. పరమాత్మ అంటే అత్యున్నత స్థాయికి పరిణితి చెందిన జీవాత్మ అన్నమాట. సమస్తం అవగతం చేసుకొని ఆచరిస్తున్నవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు దేవుడివే నేను దేవుడివే అంటే సరిపోదు, ఆ విధంగా జీవిస్తున్నామా లేదా? అంతేకాకుండా నేను శరీరం కాదు ఆత్మ అంటే సరిపోదు అని డబ్బు కావాలి పరపతి కావాలని పరుగులు పెడుతున్నామంటే ఎదగనట్టు లెక్క. ధర్మంలో ఉండు, ధర్మంగా సంపాదించు, ఉన్న దాంట్లో ఆనందంగా ఉండు, అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే ఉండాలి అనుకుంటే దాన్ని ఎదగని స్థితి, మూర్ఖపు స్థితి. శ్రీకృష్ణుడిని వేదవ్యాసుల వారిని పరమాత్మలని అంటాం. పరమాత్మ అంటే అత్యున్నత స్థాయికి పరిణితి చెందిన జీవాత్మ అన్నమాట. ఒకానొక జీవాత్మ మొట్టమొదటి జన్మల్లో ఒకానొక అమాయకపు ఆత్మగా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి. ఒకానొక జీవాత్మ అంటే ఖనిజ, వృక్ష, జంతువు దాటి మానవ జన్మ ఎప్పుడైతే ఎత్తుతాడో అమాయకపు ఆత్మగా కొన్ని జన్మలు ఎత్తుతాడు. దుష్ట సాంగత్యాల వల్ల, దుష్ట ప్రభావాల వల్ల దుష్టాత్మగా మారుతాడు. చెడ్డవాళ్ళ సాహసంతో, చెడ్డవాళ్ళ యొక్క చెలిమితో దుష్టాత్మగా మారుతాడు. అంటే చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ ఉంటాడు. లాక్కోవడం, చంపుకోవడం, తాను ఆనందంగా ఉంచడానికి ఎటువంటి దుష్కర్మలైనా చేస్తూ ఉంటాడు. అలా కొన్ని జన్మలు ఎత్తుతాడు. సజ్జన సాంగత్యం వల్ల, పరోపకార పారాయణత్వం వల్ల ఏమైపోతుందంటే వంటి సేవా భావాల వల్ల శుభాత్మగా మారుతాడు. అమాయకపాత్మ నుంచి దుష్టాత్మ నుంచి ఎలా అయినాడు? సజ్జన సాంగత్యం వల్ల. ఇప్పుడు మనం చేస్తుండేదేమి? సజ్జన సాంగత్యం. ఎప్పుడైతే నువ్వు సజ్జన సాంగత్యం చేస్తావో పరోపకార పారాయణ తత్వం వంటి సేవా భావాల వల్ల శుభాత్మగా మారుతావు. లాస్ట్గా తత్వ చింతన కలిగి ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందుతూ చివరకు విముక్తాత్మగా విరాజిల్లుతుంది. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో ఎవరి ద్వారా? సజ్జన సాంగత్యం వల్ల ఏమైపోతుంది? శుభాత్మగా మారుతాడు. అక్కడి నుంచి చిట్ట చివరి స్థితి తత్వ చింతన కలిగి, తత్వం తెలుసుకొని, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకొని ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందుతూ చివరికి విముక్తాత్మగా అయిపోయింది. ముక్త స్థితికి విరాజిల్లుతాడు. ఇక విముక్తాత్మ లోక కళ్యాణం కోసం పరమాత్మ అవుతాడు. లోక కళ్యాణం అంటే అందరూ బాగుండాలి, లోకం సుభిక్షంగా ఉండాలి, నేనే కాదు సమస్త జీవకోటికి కూడా సేవ ఉండాలని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేసినది పరమాత్మ స్థితి. అవునంటారా కాదంటారా? ఓకే, పరమాత్మగా కాకపోతే ఆ యొక్క జీవాత్మ పూర్ణ వికాసం చెందినట్టు కాదు. పరమాత్మ కాకపోతే ఏమైపోతుంది? ఈ జీవాత్మ పూర్ణంగా వికాసం చెందినట్టు కాదు. పూర్ణ వికాసం వరకు మనం మళ్ళీ పుడుతూనే ఉంటాం. పునరపి జననం, పునరపి మరణం. ఈ విధంగా ఎంతవరకు అంటే పరమాత్మగా అయ్యేంత వరకు. అర్థమైంది అనుకుంటాను. పరమాత్మ ఇవ్వాలంటే ఏటిని విడనాడాలి, వేటిని మనము ఆచరించాలి, ఏది సరి అయినది, ఏది సరికానది తెలుసుకోవాలంటే 1కి 2 సార్లు ఈ శ్లోకాన్ని శ్రద్ధగా ఇది ధ్యాన వివరణ వినండి, అన్నీ అవగతం అవుతాయి. మరి ఒక శ్లోకంతో మరి మీ ముందుకు వస్తాం. శ్రీకృష్ణామృతంతో మీ ముందు ఉంటాము. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇక సెలవు.